మహబూబ్ నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి నియోజకవర్గం. దాంట్లో ఇక్కడ కూడా ఫినామినల్గా అసలు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. ఎట్లా అంటే 59.53% బీఆర్ఎస్ వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో బీజేపీ 21.67%, అలాగే కాంగ్రెస్ పార్టీ 14.56%. అంటే మళ్ళీ అసలు కనీసం ఈ రెండు పార్టీలు కలిసినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని కొట్టే పరిస్థితి లేదు. ఒకసారి మనం చూద్దాం. అక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించినటువంటి నియోజకవర్గం మళ్ళీ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినా కూడా ఆయనకు తిరుగుండని విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా సిపాక్ సర్వే చెప్తా ఉంది. అక్కడ లోకల్ ఓటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఒకసారి చూద్దాం మనం మహబూబ్ నగర్ సంబంధించి గత ఎలక్షన్లో ఏం జరిగిందనే దాని మీద. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఆయనకు 87,000 ఓట్లు వస్తే శ్రీనివాస్ గౌడ్కు 65,000 ఓట్లు వచ్చినాయి. మిథున్ కుమార్ రెడ్డి అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన ఆయన అక్కడ మాజీ ఎంపీ ఉండే జితేందర్ రెడ్డి వల్ల కొడుకిన ఆయనకు 20,000 ఓట్లు వచ్చినాయి. దాంట్లో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే మహబూబ్ నగర్ టౌన్లో 59% తోటి, అంటే అప్పుడు 37% ఉండే ఆయనకు వచ్చిన ఓట్లు శ్రీనివాస్ గౌడ్కు. కానీ గణనీయంగా పెరిగి అద్భుతంగా ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన ఓటింగ్ పర్సెంట్ పెరిగి 59% అయ్యింది. 48% వచ్చినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి 14% తగ్గిపోయింది. దీంట్లో అటో ఇటో పెరిగింది ఎవరంటే 21%, అంటే బీజేపీ పెరిగింది. ఆడ 10% ఉంటే 21% అంటే డ్రాస్టిక్గా అద్భుతంగా ఓట్ బ్యాంక్ని పెంచుకోగలిగింది బీజేపీ మహబూబ్ నగర్ టౌన్లో. కానీ బీఆర్ఎస్కి అయితే పోటీ ఇచ్చే పరిస్థితి అయితే అక్కడ లేనట్టుగా తెలుస్తా ఉంది.